ఎంత అండి స్ట్రెంగ్త్? 359 మీన్స్ టేకెన్ అది 270 సార్. ఏమది అంతెందుకుంది తేడా? ఏంది అంటే మోటివేట్ చేయట్లేదా? అందరు తినాలండి. ఇప్పుడు ఎట్లా మీ మిడ్ డే మీల్స్కు ఎవరైనా ఇన్ఛార్జీలు పెట్టారా? మిడ్ డే మీల్స్ పర్యవేక్షణ ఎవరు చేస్తున్నారు? మీరే, రోజు మీరే చూస్తారు. ఏ టైంలో పోతారు మీరు అక్కడికి చూడ్డానికి? అదే నేను అనేది స్వామి, నేను చెప్పేది అదే కదా. నీకు ఎవరన్నా ఉన్నారా ఇన్ఛార్జి మిడ్ డే మీల్స్కు అని చెప్తున్నాను కదా. ఇప్పుడు మీరు భోజనానికి వారానికి ఒకరిని పెట్టాలి, ఒకరిని కానీ ఇద్దరిని కానీ. అది మీకు రేపు డిఓకి చెప్తాను, అది ఎందుకనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మామూలుగా ఒక టీచర్ నా పెట్టేది మీరు అట్లా కాదు. తెలుగు వాళ్ళను ఒక వారం పెట్టండి, ఇంకొక వారము ఇంగ్లీష్ వాళ్ళు, ఇంకొక వారము హిందీ వాళ్ళు, అట్లా పెట్టాలి 6 రోజులకు. ఎందుకు చెప్తా ఉన్నానంటే ఆ విధంగా, ఫర్ ఎగ్జాంపుల్ 7.5 ml ఆయిల్ వేయాలి మనం రోజుకు వాడాలి ఒక స్టూడెంట్కి. అప్పుడు మనము పప్పుకు అంత ఆయిల్ అవసరం లేదు, అది కొంచెం తగ్గించుకొని బిర్యానీ రైస్ ఉంది కదా అప్పుడు కొంచెం ఎక్కువ వాడాలి. ఆ గ్యాపు, ఆ బ్యాలెన్స్ అనేది 6 రోజులకు ఒకరుంటేనే చేసుకోగలం. అర్థమైందండి? నెక్స్ట్ మనము 30 గ్రాములు కందిపప్పు వాడాలి ఒక స్టూడెంట్. 500 మంది ఉన్నారనుకోండి, 5 మూలలో 15 కిలోలు వాడాలి. 15 కిలోలు నీళ్ళల్లో వేసేటప్పుడు ఆ ఇన్ఛార్జిని పిలిపియాలి వంట వాళ్ళు వండేటప్పుడు. ఈ కందిపప్పు అనేది ఉడకబెట్టడానికి వేడి నీళ్ళలో పోస్తారు కదా, అప్పుడు మన కళ్ళ ముందు పోయాలి. ఇది ప్రోటీన్ ఫుడ్ అనమాట కందిపప్పు అనేది, కందిబ్యాళ్ళు. అది తగ్గించినారంటే ఎంత వేసినారనేది మీకు తెలియదు కదా. ఇప్పుడు 15 కేలు ఉంటే 12 కేలు కూడా వేయచ్చు, 3 కేలు మిగిలించుకోవచ్చు వాళ్ళు. మనకి ఇబ్బంది అవుతుంది, పిల్లలు నష్టపోతూ ఉన్నారు. కాబట్టి ఆ విషయంలో మీరు వీక్లీ వన్స్ ఒకరిని పెట్టుకుంటే, మీకు రేపు నేను మీ డిఓతో ఇప్పిస్తాను. నేను వీక్లీ ఒకరిని పెట్టుకుంటే కనుక ఆ విధంగా చేయడం వల్ల పిల్లలకు న్యాయం జరుగుతుంది. ఆయిల్ విషయంలో అయితే ఏంది, ఆయిల్ వాడేటప్పుడు ఎంత క్వాంటిటీ వాడుతున్నారు ఈరోజు, మ్యాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేయాలి అంతే కదండి. ఒక ఇన్ఛార్జ్ డైలీ ఒక హాఫ్ అన్ అవర్ ఆయనకు ఆ టైంలో ఆ పీరియడ్ లేకుండా మేనేజ్ చేయండి. సబ్స్టిట్యూషన్ చూసుకొని మధ్యాహ్నం లంచ్ బ్రేక్ 11 నుంచి 11:30 మధ్యలో పప్పు వాడతారు. ఆ టైంలో హాఫ్ అన్ అవర్ 15 minutes ఆయనకు బ్రేక్ వచ్చేటట్టుగా ప్లాన్ చేసుకోండి. అట్లా అట్ ద సేమ్ టైము ఈ పప్పు వేసేటప్పుడు ఖచ్చితంగా నేను పిలంపాల సార్ అక్కడ ఉండి వాళ్ళు నీళ్ళలో వేసి చెక్ చేసుకోవాలి. అది ఎక్కడ స్టాక్ రూమ్ అండి, వెళ్దామా? రాసుకున్నారు అంతా? రాస్తున్నారు, తీసుకోండి స్టాక్ బుక్. పిల్లలు భోజనం బాగట్లేదని చెప్పిన వడ్డించేటప్పుడు ఇలాగ కుసరికి నోటిస్తారు అక్కడ సరిగ్గా రైస్ అప్పుడు వేస్తారు, కర్రీస్ అప్పుడు వేయరు సార్ సరిగ్గా. వేసేటి వేసే కోసం కొంచెమే వేస్తారు సార్, మాకు తగినంత చెప్తున్నారు. రైస్ సరిగా ఉడకడం లేదు పిల్లలు చెప్పింది, అర్థమైందా? కర్రీ కూడా కొంచెం చూసి గోరు వేస్తూ ఉన్నారు. అంటే దానికి ఇదే అర్థం. మీకు ఏదైనా ఇబ్బంది అయితే మాకు కంప్లైంట్ ఇవ్వండి. మీరు వాళ్ళ వల్ల కుక్కుల వల్ల వాళ్ళు మీ మాట వినలేదంటే మాకు కంప్లైంట్ చేయండి. వాళ్ళ డబ్బులు కూడా పెంచారు, ₹9.69 వస్తున్నాయి. అటువంటిప్పుడు మనం కరెక్ట్గా పెట్టుకుంటే ఎట్లా? ఇబ్బంది అవుతుంది. MLS పాయింట్స్ వస్తున్నాయండి, మీరు పోయి తెచ్చుకోవాలా? వాళ్ళే వీళ్ళని డబ్బులు ఏమైనా అడుగుతారా దించిన? ఏం లేదు. ఓకే. ఇప్పుడు నిన్నటి వరకు స్టాక్ ఎంత ఉన్నాయి, ఈరోజు ఎంత ఇచ్చాము, ఎంత రిమైనింగ్ ఉండాలి? ఎగ్స్ టోటల్ స్టాక్ ఎన్ని వాడినారు, ఇప్పుడు ఎన్ని ఉండాలి? 3 days బిఫోర్ జనవరి, ఫిబ్రవరి. ఇది ఫుల్ ఎంచినావా? అది అసలు ఎంచలేదా? అవి చూసుకు ఎన్ని ఉన్నాయో. మాకు మాన్యువల్గా మీ బుక్లో ఎంటర్ అయినట్టు ఉండాలా. సంక్రాంతి, దసరా ఇది కాదు మేము చెప్పేది. పాత స్టాక్ ఎంత ఉంది చూడు. 80 బియ్యమా? చూద్దాం. ఇక్కడ 25 kg బ్యాగ్సా, పెద్ద బ్యాగ్సా? అవి లాస్ట్ ఇయర్వి. CSDT ఎవరండి? రైస్ ఉన్నాయి ఇక్కడ మిగిలి, తీసేయలేదా? ఎట్లా? అది చాలా ఉంది స్టాకు, 80 బ్యాగులు ఉన్నాయి.
మీకు ఏమన్నా వచ్చాయా దాని మీద తీసేయండి అని కానీ అట్లా ఏమన్నా? ఎంత 900 ఎక్స్ట్రా ఉన్నాయా ఎగ్స్? ఏంటండి అంత ఎక్కువ ఎట్లా వచ్చింది? ఎట్లా వచ్చాయని అన్ని రాకూడదండి బాబు. నేను ఎక్కువ తక్కువ గురించి మాట్లాడడంలే. ఎన్ని వచ్చాయి ఇప్పుడు మనకు? నీకు 10,000 జీతం, 9,000 ఖర్చు పెట్టావు, 1000 మిగిలింది. నాకు ఇంకా ఎక్కువ ఖర్చు వచ్చిందంటే నాకు అనవసరం కదా. నీ కాడ 9,000 జీతం, 1000 వాడినావు, 9,000 వాడినావు, 10,000 జీతంలో 1000 మిగిలింది. అది కావాలి నాకు. మీకు 10,000 గుడ్లు వచ్చాయి, 8,000 వాడారు, 2,000 ఉండాలా. తక్కువ వచ్చినాయి ఎక్కువ వచ్చినాయి గురించి మేము మాట్లాడడంలే. మీ రికార్డు జాగ్రత్త రాసుకోవాలి. డ్యామేజీ 10 డ్యామేజీ సపరేట్ పెట్టండి. అట్లెట్లయితుందండి? అట్లా కాదు కదా. ఇప్పుడు నేనేమంటున్నా, ఇప్పుడు నిన్నటికి 370 ఎగ్స్ ఉండాలి. ఈరోజు ఇది నిన్న, టుడే 120 వాడినారు. ఏమి -120 ఈజ్ ఈక్వల్ 250. నెక్స్ట్ రేపు టుమారో 250 -111 ఎంత? 139 మైనస్ ఒక 120 19. ఏముందండి దానికి? మరి ఎక్కువ తక్కువ ఎట్టొస్తాయి? ఏందప్పా మీరు వీడియో చదివినారు ఎట్లా? ఈ చిన్న క్యాలిక్యులేషన్ ఇప్పుడు ఎందుకు అంత గ్యాప్ వస్తుంది? అన్ని ఎందుకు మిగులుతాయి అంటున్నా. ఎందుకు మీకు 900 చిల్లర ఎక్స్ట్రా వస్తాయి? మీరు ఏదేది రాసి పెట్టాలా అంతే. రేపు మీకు నెల అయ్యే లోపలికి ఎక్కువ ఉన్నాయి, 900 ఉన్నాయి గుడ్లు. బాబు మాకు వారం దించుతారు కదా, ఒక వారం మాకు ఎక్స్ట్రా ఆల్రెడీ ఉన్నాయమ్మా, తగ్గించేయాలా, ఇంటెంట్ తగ్గించి ఇవ్వాలా. అది ఎట్లా చెప్పండి? అది ఏం చెప్పాలి దానికి? ఎక్కడి నుంచి వచ్చింది ఇంత గ్యాప్ అనేది? అంటే మీరు లెక్కచారాలు సరిగ్గా రాయడంలే, మీకు చేత కావడంలే. ఎన్ని ఉన్నాయి రైసు? 150 లెస్ ఉన్నాయా? అదే లెస్ ఎట్లు వచ్చినాయి? ఏంది లెక్కచారాలు రాస్తానప్పా మీరు? ఇంతకుముందు ఒక 2 years బ్యాక్ వచ్చినప్పుడు ఇదే పరిస్థితి వచ్చింది ఇక్కడ. అప్పుడు ఎవరు ఒక ఆయన ఉన్నాడు, ఆయన మళ్ళీ రాయంపేటకి ఆడుకోపోయినాడు. ఎంత రాసుకోవడంలో ఉందండి. మీరు రాసుకోవడం ఇట్లా బ్యాలెన్స్ రాస్తే నేను సుమోటో తీసుకొని కేసు పెడతాను. తిరుగుతాను. ఎవరు ఉండేది ఏంది అనేది వదిలేయండి సార్. బుక్కు ఈరోజు 1000 గుడ్లు ఉన్నాయి, రేపు 200 వాడినావు, ఎల్లుండి 800 ఉండాలా అంటే ఏముంది ఆడ? మీరు ఇండెంట్ తగ్గిపోయినా బ్యాక్లాగ్ చూపించాలి కదా నువ్వు. ఇండెంట్ లేదబ్బా 800 మిగిలిపోయినాయి కాడ, వాడు వచ్చి 5,000 దించిపోయినాడు, 5,800 రాసుకో. ఎట్లా లెక్కచారాలు మిస్ అవుతాయి చెప్పు? మీకు నెగ్లిజెన్సీ అండి, నెగ్లిజెన్సీ. ఆ పిల్లల భోజనాలు ఇవన్నీ అంటే నెగ్లిజెన్సీ. మీకు ఇంట్రెస్ట్ లేదు, అంతే, ఏం లేదు. లేకపోతే అన్ని బ్యాగులు మిగిలినాయి, రాష్ట్రంలో ఏడాలేవు. జూన్ నుంచి ఫైన్ రైస్ ఇస్తూ ఉన్నారు, అప్పటి నుంచి ఇంకా తీసేసుకోవాలి, అట్టే పెట్టినారంటే మీ నెగ్లిజెన్సీ. మీ జీతం మీకు వచ్చే చాలు, ఎవరైనా సంక్రాంతికి పోని. ఏమండి మీరు ఆ మాత్రం చూసుకునేది లేదు. ఒకటి నేను ఇప్పినారా పుల్లేది, అదో ఆడొకటి పడింది చూడు, ఆ ఒకటి నేను ఇప్పిన దాంట్లో పెట్టినా డేట్ చూడడానికని. ఎన్ని ఉన్నాయి? మీకు అంతా ఎక్కువ అయితే తలా 2 ఇచ్చి పాకండి, ఎత్తుకొని పోతారు పిల్లలు. ఏమియా మీరు కుల్లబెట్టి చంపేటట్టున్నారు వాటిని. డబ్బు స్వామి 7 రూపాయలు 8 రూపాయలు అవుతాయి. ఏ పిల్లలకు తలా ఒక 2 ఇచ్చి పడేస్తే పోరు ఏముంది ఆడ? ఏంది స్వామి మీరు స్టాక్ మెయింటైన్ చేయలేరా? ఉంటుంది 150 లెస్ సార్ రైస్, 943 ఎక్స్ట్రా, ఇది 346 ఎక్స్ట్రా చిక్కీలు ఎక్స్ట్రా ఉన్నాయి, 346 చిక్కీలు ఎక్స్ట్రా ఉన్నాయి. చిక్కీలు ఎక్స్ట్రా అది చెప్దాం.